స్వామిలో ఉన్నా నాకు బూతులు కంట్రోల్ రావట్లేదు. అరే స్వామి తెగే ఏంటో అరే లుచ్చనా కూడా బేవర్స్. అరే మన ఇండియాలో స్వామి మాల వేసుకుంటే దానికంటూ ఒక వైబ్రేషన్ ఉంటుందిరా, దానికంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది, దానికంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అలాంటి రెస్పెక్ట్ తెలియనప్పటికీ నువ్వు ఎలా అంటున్నావురా, స్వామితో ఎలా మాట్లాడుతున్నావురా? నేను ఒక హిందువుని, నా మతం మార్చడానికి శత విధాలా ట్రై చేస్తున్నారు. ఒరే వినాయకుడు భగవద్గీత నా చిన్నప్పటి నుంచి చదువుతుంటే కాదు నువ్వు హిందువు కాదు, నన్ను ఏం చేయమంటే? భగవద్గీతలో ఒక్క శ్లోకం చెప్పు. భగవద్గీత అంటే ఏంటిదా? భగవద్గీత అంటే నీకు అసలు ఏ నాలెడ్జ్ లేదు. నీకు నువ్వు పెద్ద బుడంగా లేదా? నేను వినాయకుడు చూస్తాను, వినాయకుడు దర్శించుకుంటాను, నేను భగవద్గీత చదివాను చిన్నప్పటి నుంచి, నా చెట్టేసుకున్నప్పటి నుంచి అంటావా? నువ్వు భగవద్గీత చదివిన కొడుకు నీ లుచ్చా నా కొడుకు. గరికపాటి గారికి క్షమాపణ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే 2020లో గరికపాటి గారిని తిట్టాను, 2021లో తిట్టాను, 2022లో తిట్టాను, 2027లో తిట్టాను. ఈ పగ ఇప్పుడు కాదు, చాలా పాతది. గరికపాటి గారికి వీడికి శత్రుత్వం ఉందంట. అది ఎప్పుడంట? చాలా సంవత్సరాలు అవుతుందంట. మనం ఇలా ఉంటే బాగుంటది, ఇలా ఉంటే లోకాలు చెప్పే వ్యక్తితో నువ్వు పోల్చుకుంటున్నావు. నీలాంటి లుచ్చా నా కొడుకు. ఆయన కాలి గోడి కొడుకు సమానం కావాలి. కాలు పట్టుకొని ఆయన సంవత్సరం సేవ చేసినప్పుడు నీ పాపాలు దొరకవు. అలాంటి వ్యక్తి ఆయన.